కావడం మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. ఆయన ధైర్యంగానే ఉన్నారు, కానీ మేమంతా చాలా కలత చెందాము, చాలా ఆందోళన చెందాము. అన్యాయంగా, చాలా అన్యాయంగా అక్రమ కేసులన్నీ పెట్టి ఎవరైతే దాడి చేశారో వాళ్ళు బయట వదిలి, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని లోపల పెట్టి ఏమి విధానం నడుస్తుంది, ఏమి లా అండ్ ఆర్డర్ నడుస్తుంది అనేది రాష్ట్ర ప్రజలందరికీ కూడా అవగతమైంది. నిజంగా ఎన్నో సంఘటనలు ఎక్కడికక్కడే నిన్న మొన్న కూడా కాకినాడ జిల్లాలోని ఇలా ఎన్నో జిల్లాల్లో జరుగుతూ ఉన్నాయి. కానీ ఆయన ఎంతో హుందాగా కూడా చాలా హుందాగా ఆయన ఆ రోజు ఆయన మర్యాదగా గౌరవంగా పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తే దాన్ని పట్టించుకోకుండా కర్రలు రాడ్లు ఆయుధాలు పట్టుకువచ్చిన వాళ్ళని కాపలా కాసే పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉంటే సామాన్య ప్రజలకి ఇంకా రక్షణ ఏముంటుంది? అది కూడా ఆయన ధైర్యంగా కూడా నిజంగా కూడా ఆయన్ని మేము సోదరిమాలుగా ఒక ఆడపడుచులుగా మేము అభినందిస్తా ఉన్నాం. ఎందుకంటే ఎప్పుడైనా పరిస్థితుల రీత్యా ఏదన్నా ఒక మాట మాట్లాడినా క్షమించమని అడగటం అనేది చాలా గొప్ప విషయం. ఆ విషయాన్ని ఆయన చెప్పినప్పటికీ కూడా ఇంటి నిండా దాడి చేసి, ఇంటి నిండా ఇల్లంతా తగలపెట్టే పరిస్థితులు, ఇల్లు మీద దాడి చేసి కుటుంబ సభ్యులందరినీ ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఆ రోజు జరగడం చూస్తే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో అని చెప్పి, సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వమే ఆంధ్రప్రదేశ్ ఏపీ అంటే ఆల్ఫాబెటికల్ లో ఫస్ట్ ఉండేది, లా అండ్ ఆర్డర్ లో లాస్ట్ లో ఉందని చెప్పినప్పటికీ కూడా ఒక్క సమావేశం కూడా, ఇక్కడే మా మాజీ హోంమంత్రి గారు కూడా ఉన్నారు, ఒక్క సమావేశం పెట్టారా మీరు? ప్రజల్ని కాపాడే విషయం ఉందా? ఇవన్నీ కూడా చూస్తా ఉంటే రాష్ట్రంలో పరిస్థితులు, శాంతి భద్రతల పరిస్థితులు ఏమున్నాయనేది మనకు అర్థమవుతా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా చాలా కేసులు పెట్టి ఇప్పటికీ కూడా మేము వస్తుంటే కూడా కొంతమంది ఫోన్లు రాంగ్ కాల్స్ చేసి అబ్బాయి మీరు ఎక్కడికి వెళ్తున్నారు, రాజమండ్రి ఎందుకు వెళ్తున్నారు, మళ్ళీ ఆయన లోపల పెట్టుకుని ఇంకో కేసు మీద అని చెప్పి కూడా మాకు రాజానగరం దగ్గర కూడా ఫోన్లు చేసిన పరిస్థితులు ఉన్నాయి. అంటే ఇంత అన్యాయంగా కేసులు పెట్టి అన్యాయంగా అంబటి రాంబాబు గారిని మరి లోపల వేయాలని, లేదా జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారు. ఇవన్నీ కూడా ఎదుర్కొని ధైర్యంగా ముందుకు నడిచే టీము జగన్ గారు వెన్నంటి ఉంది. అంబటి రాంబాబు గారు కూడా ధైర్యంగా నేను ఏదైనా సరే నేను ధైర్యంగా ఎదుర్కొంటానని చెప్పి ఆయన ఎక్కడ ఒక్క మాటలో ఎక్కడ కూడా ఆయన చూస్తుంటేనే తెలుస్తుంది ధైర్యం. నిజంగా మేమందరం చెప్తున్నాం, మేము కానీ మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఆందోళన చెందాం. ఏంటి మళ్ళీ కేసులు పెడతారు, విడుదల చేయకుండా చేస్తున్నారు. ఎట్టకేలకు ఆయన్ని విడుదల చేశారు. మా అందరి తరఫున కూడా మీకు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను.